ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అధికారులపై చర్యలు వృద్ధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వృద్ధుల పట్ల ప్రభుత్వం ఉండే వైఖరి ప్రకటించాలి ₹1 కోటి నష్ట పరిహారం ప్రకటించాలి ₹1 కోటి నష్ట పరిహారం రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్ట పరిహారం ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం బిల్డింగ్ నిర్మాణానికి అనుమతించిన అధికారులపై చర్యలు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ₹1 కోటి నష్టపరిహారం మృతుల కుటుంబాలకు న్యాయం చేశాకే పోస్ట్ మార్టం మృతుల కుటుంబాలకు న్యాయం చేశాకే పోస్ట్ మార్టం మృతుల కుటుంబాలకు న్యాయం చేశాకే పోస్ట్ మార్టం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు. భద్రాచలంలో బిల్డింగు నాసిరకంగా నిర్మించడం అనేది, తర్వాత పాత బిల్డింగు నిర్మాణం చేపట్టడంలో ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానంగా ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా నిర్మించినటువంటి ఈ నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపడతా ఉన్నారని చెప్పేసి కింది స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా, నోటీసులు ఇచ్చి కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఉన్నతాధికారులు మౌనం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు అనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇష్టానుసారంగా వ్యవహరించి నిర్మాణం చేపట్టడానికి సహకరించడం జరిగింది. దానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ముందు 6 చనిపోయినారని చెప్పి వార్తలలో చూసినాం. తర్వాత 2 అని చెప్పేసి 2 డెడ్ బాడీలు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పేద కుటుంబాలు అవన్నీ కూడా పేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుండి అదృశ్య శక్తి ఎవరో, ఆ ఉన్నతాధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరో బయటికి రావాలని చెప్పేసి, ఇప్పుడు ఆ కుటుంబాలని ఆదుకోవడానికి కూడా మరి అదే తీరున స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలి. దాంతోపాటుగా చనిపోయిన ప్రతి కుటుంబానికి మరి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. దాంతోపాటుగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుండి సహకరించడం వల్లనే అంత ఇల్లీగల్గా అంత పెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పటికే నేను ఒక వీడియోలో కూడా చూసిన, బిల్డింగ్ పైన ఎక్కుతూ ఈఓ గారు కూడా ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అది అని చెప్పేసి, అది కూలిపోతుంది అని చెప్పి చెప్తా ఉంటే కూడా వినకుండా ఉన్నతాధికారులు బాగా కొమ్ము కాయడం జరిగింది. తప్పకుండా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటూనే ఆ కుటుంబం న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా.